కథలో, దాని తెరపై చూపించే విధానంలో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా షెడ్డుకుపోవడం ఖాయం. కాని అపజయమనేది మా ఇంటావంటా లేదంటూ సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. కెరీర్లో ఒక్క పరాజయం కూడా చూడకుండా వరుసగా 9 సూపర్ హిట్లు కొట్టేసి శభాష్ అనిపించుకున్నాడు. దీంతో అతడి 10వ సినిమా ఎవరితో, ఎప్పుడు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ విషయాన్ని ఓసారి చూసేద్దాం. అనిల్ రావిపూడి సహాయ దర్శకుడిగా, సంభాషణల రచయితగా కెరీర్ మొదలుపెట్టాడు. 2015లో నందమూరి కళ్యాణ్ పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి సినిమాకే బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ మరుసటి ఏడాది తీసిన సుప్రీం కూడా ఘన విజయం సాధించింది. రాజా ద గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3, భగవంత్ కేసరి ఇలా అన్ని హిట్లు సూపర్ హిట్లే అందుకున్నాడు. గతేడాది సంక్రాంతికి వస్తున్న మూవీతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. పొంగల్ పందగ చేసుకునేందుకు ఈసారి కూడా సంక్రాంతికే బరిలోకి దిగాడు. కాదు, మెగాస్టార్ను బరిలోకి దింపాడు. చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు మూవీ తీశాడు. ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాగా పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకెళ్తోంది. అనిల్ రావిపూడి దొరుకుతాడేమోనని చూసిన ట్రోలర్లకు భంగపాటే ఎదురైంది. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ ఇలా అందరు సీనియర్ హీరోలతో సినిమాలు చేశాడు అనిల్. మరి నాగార్జునతో అతడి ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మంచి కథ, సమయం కుదిరితే ఆయనతో ఖచ్చితంగా సినిమా చేస్తానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో హామీ ఇచ్చాడు. మరోవైపు మెగాస్టార్ తనకు అఖండ విజయాన్ని అందించాడన్న ఆనందంతో ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అనిల్ కథ సిద్ధం చేస్తే తాను, వెంకీ కలిసి పూర్తిస్థాయి సినిమా చేస్తామన్నాడు. అవసరమైతే వెంకీ సినిమాలో అతిథి పాత్రలోనైనా కనిపించేందుకు సిద్ధమన్నాడు. ఇంత మంచి ఆఫర్ ఇస్తే అనిల్ ఎందుకు కాదంటాడు? కాని వెంటనే ఒప్పేసుకుని సినిమా చేసే పరిస్థితి లేకపోవచ్చు. మన శంకర వరప్రసాద్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అనిల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రామ్ చరణ్ సినిమా తప్పకుండా చేస్తాను, ముందు ఈ సినిమా బ్లాక్ బస్టర్ చెయ్యండి, వెంటనే రామ్ చరణ్ దగ్గరకు వెళ్ళిపోతాను అన్నాడు. అతడు కోరినట్లుగానే ప్రేక్షకులు సినిమాకు మంచి విజయాన్ని అందించారు. మరి అనిల్ చరణ్ సినిమా చేస్తాడా అన్నది చూడాలి. అసలే అనిల్ రావిపూడి కెరీర్లో 10వ సినిమా. హిట్ స్ట్రీక్ పోకుండా మూవీ తీయాలన్న ఒత్తిడి అతడిపై చాలానే ఉంది. కథ, హీరో ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. అది ఏమాత్రం బెడిసికొట్టినా అనిల్ రావిపూడిని ఆడేసుకుంటారు. మళ్లీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడంటే మాత్రం నెత్తిన పెట్టేసుకుంటారు. మరి ఆ 10వ సినిమా చరణ్నా, చిరు వెంకీతోనా, నాగ్తోనా, లేదంటే వేరే హీరోతోనా అన్నది రానున్న రోజుల్లో చూడాలి.